ఇచ్చాపురం మండలం బొడ్డకాలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6 సంవత్సరాల చిన్నారిపై 28 ఏళ్ల కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తోటి స్నేహితులతో ఆడుకుంటున్న పసికందును సమీప తోటల్లోకి తీసుకెళ్లి తన కామవాంఛలు తీర్చుకునేందుకు యత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. దీనిపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ ఆ కామాంధుడు తీర్పును ధిక్కరించడంతో బాధితులు ఇచ్చాపురం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోక్సో కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చిన్నారి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ పాపకి 6 ఏళ్ళ వయసు. 6 ఏళ్ళ వయసులో ఉన్న పాప మొన్న బుధవారం రోజు ఒక గుడి ప్రాంగణంలో ఆడుకుంటుంటే లండదాసు వడ్డకాలి గ్రామానికి చెందిన లండదాసు అనే అబ్బాయి ఆ పాపను తీసుకెళ్ళి తోటల్లో పట్టుకొని వెళ్ళి ఆ అఘాయిత్యం చేయబోవడానికి ప్రయత్నం చేయగా అక్కడ క్రికెట్ ఆడుకుంటున్న చిన్నపిల్లలు ఉన్నారు, మగవాళ్ళు. పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే వాళ్ళు అటువైపు తోటల వైపు వెళ్తే అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది అనమాట. చూస్తే వాళ్ళు ఆరవడం చేశారు. చేసిన తర్వాత ఏమైందని అంటే మీకెందుకు అని చెప్పేసి ఆ పిల్లల మీద కూడా వాళ్ళని చేసుకోవడం అనేది జరిగింది. ఆ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా ఒక అబ్బాయి వెళ్ళాడు మొదట. ఆ తర్వాత ఇంకా 2-3 అబ్బాయిలను తీసుకొని వచ్చి ఆ పాపని తీసుకొని రావడం జరిగింది. ఆయన నుండి విడిపించి తీసుకొని రావడం జరిగి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి, మా అక్క వాళ్ళకి ఆ ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. దీన్ని చూసి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే మాది రజక కమ్యూనిటీ, మైనారిటీ కాస్ట్ కాబట్టి ఏమైందంటే వీళ్ళు కూడా చెప్పడానికి చాలా సంకోచం చేశారు, భయపడ్డారు. ఈయన మా బావగారు, ఈయనకి మాటలు రావు, మోగా ఈయన కూడా ఏం చేయలేకపోయారు. సో ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళు చేయనిది లేక ఆ పక్క ఇంటి వాళ్ళు అందరూ ఏం చెప్పారంటే మరి ఒక గ్రామంలో ఉన్నాం కాబట్టి మనకి ఏమైనా న్యాయం జరగాలని అంటే మన గ్రామ పెద్దలు ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. గ్రామ పెద్దలు ఆ రోజు బుధవారం, తర్వాత రోజు మరుసటి రోజు గురువారం ఉగాది కావడం చేత ఆ రోజు మీటింగ్ కానీ ఏం మాట్లాడడం జరగలేదు. తర్వాత ఉదయం శుక్రవారం నాడు మాట్లాడడం జరిగింది. ఆ పిల్లోడిని కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టించారు. మీటింగ్ పెట్టించిన తర్వాత అక్కడ ఉన్న సాక్షులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ ఏమైందో. పిల్లలు పోసుకొచ్చినట్టు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి కూడా, ఆ తులసిదాస్ అబ్బాయి కూడా ఒప్పుకోవడం జరిగింది పెద్దల సమక్షంలో ఆ మీటింగ్. మా పిల్లలకి నాకు మరి పిల్లలకి తోట దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. మా పిల్ల దీన్ని అనుకుని ఏడుస్తున్నాను. మా పిల్లలు సెకండ్ చూసుకుని చెప్పింది. మళ్ళీ నాకిని పిల్లలు 2-3 నాకిని తెచ్చుకుని వచ్చింది. మా పిల్ల మరి ఆ పిల్ల వచ్చింది ఇంటికి ఏడుచుకుని నా ఇది నిప్పి అది నిప్పి అనుకుని చెప్పింది. ఇది వచ్చినప్పుడు ముక్కుని కొంచెం రక్తం వస్తున్నట్టు